అన్న ఇప్పుడు మన మల్కాజ్గిరిలో అయితే బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి చూసుకున్నట్లయితే రాగి లక్ష్మణ్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎవరేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఆయన నార్మల్ అంటే ఈటల రాజేందర్ వస్తాడు. మన మాక్సిమం అంటే లాస్ట్ టైం అయినా ఆయన వస్తాడు. ఇక ప్రతిసారి అంటే ఎంపీ అంటే ఈయన మల్కేర్ కంటే ఈయననే. మల్కాజ్గిరి లాస్ట్ టైం మనకి రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇగో నిజం చెప్పాను అంతేం లేదు అన్న. ఇక ఆడవాళ్ళకి ఇట్లా మంచి చేస్తున్నాను కొద్దిగా థాట్ ఆఫ్ అనేసి అంతేం లేదు. ఇప్పుడు మరి బీజేపీ ఈటల రాజేందర్ గారు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని నమ్ముతున్నారా? జస్ట్ ఇప్పుడు మన సెంట్రల్ అయినా కూడా అదే పార్టీ ఉంది కదా. ఇప్పుడు నార్మల్ ఇక్కడ పోయేస్తే ఏమన్నా మంచి డెవలప్మెంట్ అని కొద్దిగా థాట్ అంతే. సెంట్రల్ లో కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సెంట్రల్ అన్న చేంజ్ రావచ్చు. ఇప్పుడు అన్ని రేట్లు బీజేపీ వచ్చినప్పుడు అందరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అన్ని రేట్లు విరిగిపోయినా అంటారు. కానీ అది ఎందువల్ల పెరిగిందో మనకి సరిగా అర్థం కాదు. కానీ ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ పాత రోజులు రావచ్చు. మళ్ళీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉండే కదా అట్లా రావచ్చు. నా ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ నుండి ఉన్నారు. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉంది. మరియు బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మణ్ రెడ్డి ఉన్నారు. ఎవరు వస్తే డెవలప్మెంట్ అవుతారు? బీజేపీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది. ఈటల రాజేందర్ గారు గెలుస్తారంట పక్క. ఆయన మంచి పని చేస్తారు. ఆయన చాలా మంచివాడు. ఆయన పక్క డెవలప్మెంట్ అయితే మల్కాజ్గిరిలో ఆయన వస్తే. మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండే కదా ఎంపీగా, పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు అది లేదు, మంచి లేదు ఆయనకి. రేవంత్ రెడ్డి ఉన్నాయి కానీ మంచి లేదు. బీజేపీ ఉంటే వస్తేనే మంచి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది పరిపాలన? మొన్నటిదాకా చూస్తారు కదా. గవర్నమెంట్ మంచి లేదన్న. బీఆర్ఎస్ మంచి ఉన్నది, కాంగ్రెస్ ఏం మంచి లేదు. సెంట్రల్ లో ఎవరు వస్తారు? సెంట్రల్లో బీజేపీ, పక్కా బీజేపీ. కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? లే నో ఛాన్స్ అన్న, ఓన్లీ బీజేపీ. రాహుల్ గాంధీ వస్తారు? లే రాహుల్ గాంధీ రాదు, ఇందిరాగాంధీ రాదు. మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా మనకి ఇప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి ఎంపీ అయితే ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ నుండి ఈటల రాజేంద్ర ఉన్నారు. బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మణ్ ఉన్నారు. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి కాంగ్రెస్ చేసేది కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం ఉన్నారు. కానీ ఎంపీ ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచి మా మల్కాజ్గిరికి వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. అందుగురించి మల్కాజ్గిరి నుంచి మా కాంగ్రెస్కి నమ్మకం లేదు. కాబట్టి మన ఈటల రాజేందర్కి ఒక ఛాన్స్ ఇవ్వాలని మల్కాజ్గిరి ప్రజలు కూడా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, మరి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? లేదు, ఛాన్సెస్ లేదు బీఆర్ఎస్కి, లేదు. ఏమో మరి ఇక ఏదో అనుకోకుండా అలా జరిగింది. కానీ ఏమైతే ఇక్కడ మల్కాజ్గిరి అయితే ఇక ఛాన్స్ లేదు అంటున్నారు. ప్రధానమంత్రి ఎవరైతారు అనుకుంటారు? ఇక ఇంకొకసారి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఢిల్లీలో ఎవరుంటారో తెలియదు. కానీ ఇక ప్రజల మీద ఉన్నది. కాకపోతే ఒకసారి రాహుల్ గాంధీని కూడా ఒక ఛాన్సెస్ ఇవ్వాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు. అమ్మ, ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు ఇక్కడైతే ఎంపీ కంటెస్టెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మణ్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు? బీజేపీ చేస్తాను. ఈటల రాజేందర్ బీజేపీ అన్న ఈటల బీజేపీ. బాబా, ఎట్లున్నది మీ పరిస్థితి? ఎట్లుంది? ఎండలు కొడతాయి, ఎండలు అయితే దంచి కొడతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? గిరాకులు ఏం లేవు, అప్పులన్నీ మీద పడుతున్నాయి, ఫైనాన్షియల్ మీద పడుతుంది. ఎట్లా మరి? ఇప్పుడైతే మొన్న అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఓటు బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఉన్నారు. రాగిడి లక్ష్మణ్ రెడ్డి బీఆర్ఎస్. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు కదా. బీజేపీ కన్నా వేస్తాం కానీ కాంగ్రెస్కి ఏముంది, బస్సులు ఫ్రీ పెట్టి ఇది చేసిండు. ₹1 ఇచ్చిన వాళ్ళు లేడు. కరెంటు బిల్లు మాపన్నాడు, అది చేస్తలేడు. ఏముంది, మాకైతే ఏమి రాలేదు. ఈటల రాజేందర్ గెలిపించుకుంటారా? ఇక దానికే వేస్తాం, ఇక దానికే వేస్తాం. ఎండలా ఇంతగానో ఎంత పడుతుంది? అప్పుడు ఎంత పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది? ఏం లేదు, అన్ని మీద పడుతున్నాయి. పొట్టకి తినడానికి అయిపోతుంది అంతే.